నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అల్లు అర్జున్ ఇంటి మీదకి ఓయి జేసీ నేతలు పోయారు, దాడి చేసిరు, వాళ్ళ మీద కేసులు అయినాయి. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ బయటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అభిమానులమంటూ వందలాది కాల్స్ చేస్తూ బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపేస్తామంటున్నారంటూ. ఇక నగేష్ ఏటుగా ఉన్నటువంటి నగేష్ ప్రస్తుతం తెర మీదకి వచ్చిండు. ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో A1, A2, A3, A4, A5. సో అందరికీ తెలుసు రెడ్డి సీన్ ఉన్నాడు, నగేష్ కావచ్చు, ఇక చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు A2గా ఉన్నటువంటి నగేష్ ఉన్నాడు. నగేష్, మీకు ఎటువంటి కాల్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి బెదిరింపులు మీకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు? బండా బూతులు తిడతా ఉన్నారు. ఎందుకంటే ఆ భాషను ఈ మీడియా పరంగా చెప్పలేం కాబట్టి చాలా ఇష్టఘోరమైన భాష వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్లీ మేము కంప్లైంట్ ఇచ్చాము. అసలు మేము చట్టపరమైన కోర్టు పరంగా మేము ఉన్నాము. ఇన్సిడెంట్ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్లో న్యాయపరమైన చర్య తీసుకున్నారు. కోర్టులో మమ్మల్ని చెప్పారు, మేము విడుదలయ్యాము. స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నాక ఇక్కడ చేయడం అనేది అది మరి అల్లు అర్జున్ గారి విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు అనుకోలేదు. ఒక మహేష్ బాబు లేకుంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక చిరంజీవి ఫ్యాన్స్ అనేది ఇవాళ సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోడలిజంగా తయారైతే వీళ్ళంటే బెదిరిస్తాం, చంపేస్తామని అంటే అలాంటి పిట్ట బెదిరిలకు మేము ఎలాంటి పరిస్థితుల్లో భయపడం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అలాంటి కేసులు, దెబ్బలు, లాఠీలు ఎన్నో తినున్నాం కాబట్టి అలాంటి కేసులకు భయపడేది లేదు, వెనకడిగేసేది లేదు. వాళ్ళకు ఏది తీసుకుంటే దానికి ప్రతిచర్య మేము ఉంటాం. ఇప్పటికైనా బుద్ధి మానుకొని మంచి ప్రవర్తనతో సినిమాలది మంచి ఆలోచనతో ఇన్స్పిరేషన్గా ఉండు, సెన్సార్ బోర్డు పరిధిలో ఉన్నట్టుగా తీస్తే మేము అందరం చూస్తాం. లేదు ఒంటెద్దు పోకల్లా ఉంటా అంటే ఎంతవరకైనా మేము చూసుకొని ఐఎమ్ రెడీ. అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి దాదాపు 6-7 మంది మీరు కలిసిపోయారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, కలిసే పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడ కలిసి కనిపించట్లేదు. కేవలం A2, A1 ఇట్లా సింగిల్గా కనిపిస్తారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కు భయపడ్డారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టారా? భయం మాకుండదు. ఉస్మానియా తల్లికే భయం ఉండదు, మాకెట్లుంటుంది? ఆ ఉస్మానియా తల్లి గర్భగుడిలో చదివిన వాళ్ళకి మాకేం భయం? రమ్మని చెప్పండి. 30 లక్షల మంది విద్యార్థులను కాసుకొని ఉన్నాం. తను ఏ కార్యాచరణ తీసుకున్నా ఐఎమ్ రెడీ, ఎక్కడికైనా రానికి సిద్ధంగా ఉన్నాం. అరే ఈ ప్రాంతంలో బట్టి ఈ ప్రాంతానికి ఎవరికి భయపడాలి? అక్కడి నుంచి మద్రాసు నుంచి కాళ్ళేళ్ళు మొక్కి ఆంధ్ర విడిపోయి వెలగొట్టిన వాళ్ళక భయపడే ప్రసక్తే లేదు. ప్రాణాలతోటే చెలగటం లేని ఉద్యమాలు ఎన్నో చేసినాం, గీలకు భయపడతాము. కానీ మేము టికెట్లు తీసుకుంటే బతికే ఆడి కార్లు, బెంజ్ కార్లు కొనుక్కునే వాళ్ళకి మేము భయపడం. ఖచ్చితంగా శుద్ధతో ఉంటాం. వాళ్ళు ఏ కార్యాచరణ, మేమంతా మూకుమ్మడిగానే ఉన్నాం. A1, A2, A3, A4, A6 వరకు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రా ఉస్మానియా యూనివర్సిటీకి తెలుసుకుందాం. అంటే ఎట్టుపోయారు రెడ్డి సీన్ కావచ్చు, ఇతర ఇంకా మహేష్, ఇతర పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఎట్టుపోయారు. కేవలం నగేష్ ఒకటే టీవీ డిబేట్లు ఎందుకు కనిపిస్తుంది, నగేష్ ఒకటే తెర మీదకి ఎందుకు వస్తుంది? తెర మీదకి రావడం కాదు, వేరే పనులు ఉంటాయి కదా, ఆ పనులలో చూసుకున్నారు. వేరే వర్క్స్ ఉన్నాయి, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. రెడ్డి సీన్ అని కూడా ఓల్డ్ పీజీలో ఉండి వస్తూ ఉన్నాడు ఇంకో 5 మినిట్స్లో. ఎందుకంటే భయం అనేది మా బెడ్లో లేదండి. భయం అనేది ఉస్మానియాలో లేదు. OUJSగా భయం లేదు మాకు. మేము రెడీ, ఏ దానికైనా మేము సిద్ధం. ఒకవేళ అల్లు అర్జున్ గారు మనసు మార్చుకొని ఎందుకు ఇదంతా చెయ్యకు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఏమన్నా చెప్తే విజ్ఞప్తిగా మేము స్వయంగా అల్లు అర్జున్ గారి కాడికి వెళ్ళి ఒక సన్మానం చేసి ₹1 కోటి 2 కోట్లు ఇచ్చినందుకు మేము సన్మానం చేసి తనకి కంగ్రాచులేషన్ థ్యాంక్స్ చెప్తాం. మేము థ్యాంక్స్ చెప్పి వచ్చి ఆయన సినిమాలు ఏది చూసినా చట్టపరంగా ఏ సినిమా వచ్చినా మేము సినిమాలు చూస్తాం. చట్టపరంగా ఎక్కడ ఏం చేయాలో లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే OUJSL నేతలకు కలిగినటువంటి లాభం ఏంది? లాభ నష్టాలు కాదు, కుటుంబానికి న్యాయం చేసినాం. తెలంగాణ ఆడపడుచు ఒక సర్క్యులేట్ జారీ చేసినాం. ఇవాళ ఇండస్ట్రీకి ఒక్కటే సర్క్యులేషన్ జారీ చేసినాం. మేము అంటే డబ్బు ఉంది, మదం ఉంది, మందం ఉంది, ఫ్యాన్స్ ఉన్నారని ఊగిపోయే వాళ్ళకి ఒక్కటే సర్క్యులేషన్ జారీ చేసినాం. ఎవరికి మేల్ కానీ ఫీమేల్ ఎవరికి ఎవరికి అన్యాయం జరిగినా ఉస్మానియా ఉంటుంది. ఉస్మానియా మెడలు వంచి 2 కోట్ల డిమాండ్ ఇస్తుంది అనేది ఒక సర్క్యులేట్ జారీ చేసినాం. వాళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయాలి. అనవసరంగా ర్యాలీలు ఇవన్నీ చేయకూడదు. నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ వద్దనట్లు ర్యాలీలకి అన్నిటికీ వ్యతిరేకం కాదు. కానీ మనిషి చనిపోతే రెస్పాండ్ కాకపోతే ఎట్లుంటుందో మేము చూపెట్టాం. అంటే ఎటువంటి కాల్స్ వచ్చినాయి, ఏమైనా ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి, ఎవరు క్రియేట్ ఉన్నాయి చాలా కాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాల్స్ ఒక దాదాపు 500 కాల్స్ దాకా స్క్రీన్ షాట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. బ్లాక్లో పెట్టాం చాలా నెంబర్. ఇంటర్నేషనల్ నుంచి ఏమో ఒక 100 కాల్స్, ఒక 500 కాల్స్. ఇవి ఓపెన్ అవుతుంది ఇంటర్నేషనల్ కాల్స్. ఒక నెంబర్కి ఒక నెంబర్ తేడా ఉంటుంది చూడండి. ఆగిపోయినాయి, ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాక కంటిన్యూ అవుతున్నాయి? లేదు, ఇప్పటివరకు అయితే రాలేదు. అనుకుంటున్నాం యూనివర్సిటీ పరిధిలో ఏం రాలేదు.
ఇంతమందికి వచ్చి ఉండే మళ్ళీ తర్వాత చెప్పాం ఏదున్నా యూనివర్సిటీకి రమ్మని లొకేషన్ ఆన్ చేసి పెట్టాం, లొకేషన్ పెట్టాం. ఇప్పుడైనా రెడీ రావచ్చు, లైవ్ పెడితే రమ్మనవచ్చు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు కేవలం రేవతి చావును వాడుకొని ఫేమస్ కావడానికి కొంతమంది ఓయూజేఎస్ నేతలు ఈ రకమైనటువంటి స్టంట్స్ చేస్తున్నారంటే ప్రచారం కూడా జరుగుతుంది మీ సోషల్ మీడియాలో. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పాన్ పరాకుల పాన్ పట్టణాలు కట్టేటోడండి వాడు చేసేది, వాడికి తలకే ఉండదు. అరే ఆడపడుచుకు 2 కోట్లు ఇప్పించినారు ఆ సౌట అంటే ఫేమస్ ఏముంటుందండి? ఫేమస్ కావాలంటే ఇదే ఉంటుందా? న్యాయం కోసం అన్యాయం జరిగిందే న్యాయం కోసం కొట్లాడినాం. మాకు ఏ ఫేమస్ వద్దు. ఇవాళ ఏదైనా మేము అనేది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కుటుంబానికి ఇవ్వడమే మా లక్ష్యం. నెరవేరింది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక ఫేక్గా వచ్చేవాళ్ళు ఫేక్ రెడీగా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తా ఉన్నాం, ఏ సినిమాలు వస్తాయి పోతాయండి, హీరోలు వస్తారు పోతారు. ఇది ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలో, మనం ఎట్లా మన తల్లిదండ్రులను పోషించుకోవాలి. హీరో అనేది 3 అవర్సే, ఒక పార్ట్, ఒక జీవితాంతం పెట్టుకోకండి, ఒక పార్ట్గానే అన్ని సినిమాలు, అందరి సినిమాలు చూద్దాం. సినిమాలు బాగుంటే అందరం ఆదరిద్దాం. మనం లేకపోతే సినిమా లేవు. ఈ సినిమా హీరోలకు ఒకటి చెప్తా ఉన్నాం, దేవుళ్ళు ప్రేక్షకులు దేవుళ్ళు మీరు లేకపోతే మేము లేవు అనేది సుత్తి కథలు చెప్పకండి. ఏదైనా ఉంటే జెన్యున్గా చేయండి. ఇవాళ ఒక మహేష్ బాబు లాగా, ఎన్టీఆర్ లాగా, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా, చిరంజీవి లాగా ఆ దశగా మీరు ఆ ఆలోచన విధంగా బాలకృష్ణ గారి లాగా చేయండి. కానీ ఒకటే అల్లు అర్జున్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే, ఆ బిడ్డకు ఖచ్చితంగా ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకుండా చూసుకునే ప్రతి బాధ్యత నీదే. ఆ బిడ్డను ఇమ్మీడియట్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా చూపెట్టాలి. ఇప్పుడున్న ఆ పాప ఏదైతే రేవతి వాళ్ళ పాపకి కూడా జూనియర్ ఆర్టిస్ట్గా మంచి అవకాశం కల్పించాలి సినిమా ఇండస్ట్రీలో అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రెడ్డి సార్, మీకు ఎటువంటి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎటువంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి? నా రెగ్యులర్ ఇగో చూడండి అన్న, శ్రీశైలం అన్న, ఇగో ఫోన్ చూడండి, కాల్ లిఫ్ట్ చేయండి. ఆగుతలేదు. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేస్తే భయపడి స్విచ్ ఆఫ్ చేస్తున్నా అనుకున్నా, ఆన్ చేస్తున్నా. హలో హలో నమస్కారం. చెప్పు బ్రదర్. చెప్పు భయ్యా, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పన్నా. ఏం చేసిండు? ఏం చేయలే, నాకేం చేస్తాడు? ఏంది సొల్లో భయ్యా, నువ్వేం చెప్పాలనుకో చెప్పు. సరే అన్న, ఏం చేస్తావు? ఒకవేళ ఏమైనా చేస్తారా? జోలికి పోలేదు బ్రదర్, నేను జోలికి పోలేదు. వీఆర్ డిమాండింగ్ రేవతి ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అని పోయినాం. ఆమెదే తప్ప? ఓకే అన్న, మంచిదన్న, మంచిదే, థ్యాంక్ యూ. నీ దగ్గర నేనేం మాట్లాడలేదు. ఆమె తప్ప అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఓకే, మన ఇంట్లో సిస్టర్స్, మీ ఇంట్లో మన ఒక బ్రదర్, నువ్వు కర్ణాటక అంటున్నావు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో నీకు. మన ఇంట్లో మరి ఎవరన్నా చనిపోయినప్పుడు ఏమైనా అయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. నువ్వు చెప్పు మరి, ఆమె తప్పని ఎట్లా మాట్లాడతావు? నువ్వు మనిషివా? కనీసం ఉందా ఇంకి జ్ఞానం? ఆమె తప్పని మాట్లాడతావు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? చెప్పు. టైమింగ్ చూసినా మనీ తెలుసు మాకు. వాడు ఉన్న పోలీస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సమాజం అంతా చూసి. ఇది బ్రదర్, నేను ఏం మాట్లాడాను, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితి నాకు. ఎందుకంటే మేము బెయిల్ మీద ఉన్నాము. మీరు ఏమని ఉంటే లీగల్గా వెళ్ళండి. నాకు ఫోన్ చేసి థ్రెటెడ్ చేయకండి, నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? మేము బన్నీ అన్న ఏం చేయం. బ్రదర్ నమస్తే. హలో, మనోడు లైవ్లో ఉన్నాడు, మనకు RTV తొలి వెలుగు ఛానల్లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఆ రేవతికి, ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఇట్లాగే అల్లు అర్జున్కి ఫోన్ చేసి మీరు అడగొచ్చు కదా మరి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని. పాపం వాళ్ళు చేసిన నిరసనకు పాపం 2 కోట్ల రూపాయల ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందింది కదా, వాళ్ళు చేసిన తప్పేంది అక్కడ? ఈయన ఏం చేస్తా ఉన్నాడు? నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ఎక్కడ? కర్ణాటకనా? ఎక్కడ నువ్వు ఉండేది? మాది కర్ణాటక. మరి కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక మహిళకు ఆమె ప్రాణం పోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పాపకు తల్లి లేదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి అప్పుడు మీ అల్లు అర్జున్ వచ్చి ఆర్థిక సాయం చేస్తా అని చెప్పేసి అప్పుడే చెప్పొచ్చు కదా. మరి ఇష్యూని ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? మరి మీలాంటి అభిమానులు అంతగా మీరు కాదు, మీరు బాగా ఫీల్ అయిపోతారు కదా. మీరు ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాయి వేసుకొని ఆర్థిక సాయం చేయొచ్చు కదా మరి ఆ కుటుంబానికి. మీ హీరో వల్ల చనిపోయింది.
ఆర్మీ ఆడుంది ఏం పీక్తుంది ఆర్మీ అంత ఉన్నాడు కదా. ఎవరన్నారు ఆర్మీ పీకుతా ఉందని? అదే ఆయన చెప్పు కదా లైవ్ లా. అంటే ఆర్మీ అంటే దేనికి ఆర్మీ? ఏ దేశానికి? అంటే ఏ దేశ బార్డర్లో కాపాడుతూ ఉన్నారు మీరు ఆర్మీ? బార్డర్ జై బన్నీ అన్న అంతే పెట్టేసి ఇది ఇది మనం చూసినాం కదా. సో తొలి వెలుగు లైవ్లో రెడ్డి సింగ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే కంటిన్యూ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వరుస కాల్స్ వస్తూ ఉన్నాయి అదర్ స్టేట్స్ నుండి, తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అర్థం పర్థం లేకుండా టైంపాస్కు ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి ఆ రీల్స్ చూసి అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్ను చూసి వీళ్ళను మళ్ళీ ఒక కాల్స్ వస్తూ ఉన్నాయి. మెసేజ్ చూడండి. ఏమన్నాడు? పిచ్చి పోలీ అర్థమైంది క్లియర్గా. అక్కడ వర్డ్స్ అని కూడా చాలా అబ్యూజ్డ్గా, చాలా వినడానికి కూడా చాలా దారుణంగా ఉంది. ఇటువంటి మాటలు ఏ తల్లినైనా ఏ సోదరునైనా కూడా ఎవరికైనా కోపం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.